విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు. గురూజీ, ఆనందము, సంతోషము అని చెప్తూ ఉంటారు కదా, వాటిని ఏ విధంగా మనం వెతికి పట్టుకోవాలి? మంచిది, చాలా మంచి ప్రశ్న. చూడు నాయనా, నీ లోపలనే నీకు ఆనందం ఉంది. నీకు ఆనందము, సంతోషము, విశ్వము ఎప్పుడు కూడా నీకు సంతోషం, ఆనందం కలిగించింది. కానీ మీరేం చేస్తున్నారు? ఆనందానికి కానీ సంతోషం కానీ ఒక పరిమితి విధించుకున్నారు. పలానప్పుడు మాత్రమే సంతోషంగా ఉండాలి, మిగతా టైంలో సంతోషం ఉండకూడదా? ఇది ఎంత పొరపాటు, ఎంత మూర్ఖులు మనం. కాబట్టి సంతోషం అనేది ఎప్పుడు ఉంటుంది? ఒక కార్యాలయానికి వెళ్తూ అంటే కార్యాలయంలో వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరానికి ఒకసారి ఇంక్రిమెంట్ ఇస్తారు, అది సంతోషం. ప్రమోషన్ ఇస్తారు, అది సంతోషం. వెహికల్ కొనుక్కుంటావు, సంతోషం. ఇల్లు కొనుక్కుంటావు, సంతోషం. ఇవన్నీ కూడా బాహ్యమైన సంతోషాలు. కానీ నిరంతరమైనటువంటి ఒక సంతోషం ఒకటి ఉంది. ఎంత ఉండి ఈయన కోటాను కోట్లు సంపాదించినా కూడా నాకు సంతోషమే లేదండి, నాకు శాంతి లేదంటాడు. చూసారా, ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నాడు? లోపల అంతర్గతంగా లోపల ఒకడు ఉన్నాడు. నీ మనస్సు లోపలనే ఒకడు ఉన్నాడు. అని మనస్సు అంటావా, జ్ఞానం అంటావా, బుద్ధి అంటావా, దేవుడు అంటావా, మరి ఏ విధమైనటువంటి గురువు అంటావా, ఏ విధంగానా పిలుచుకో. అందులో ఉన్నటువంటి వాడిని మనం తృప్తిపరచడం ఎలా అంటే, ధ్యాన మార్గం ద్వారా అతనికి ఫుడ్ ఇవ్వగలిగితే, ఆయనకి ఆహారం ఇవ్వగలిగితే, మనసు లోపల ఉన్నటువంటి గురువుకు మనం ఆధ్యాత్మిక మార్గం ద్వారా మనం ప్రార్థనలు చేస్తూ ఉంటే ఆనందమయంగా తేలియాడుతూ ఉంటాడు. అందుకే భగవంతుడు ఎప్పుడు కూడా మన మనస్సు లోపల దాగి ఉంటాడు, అతన్ని ఆనందపరచాలి. కాబట్టి ప్రతి మనిషిలో కూడా దైవత్వం ఉంది, దాన్ని కనుక్కోవడం చాలా కష్టం. తెలుసుకోలేకపోతున్నారు. ఎదుటి వారిని మనం దేవుడిలాగా చూస్తే మనం కూడా దేవుడే. మనం దేవుడిలాగా ఉంటాం, వాళ్ళు కూడా దేవుడిలాగా చూడాలి, మనం చూడము కదా. కాబట్టి ఇక్కడ నీ మనసు ఆనందపడాలి అంటే అంతర్గతంగా ఉన్నటువంటి ఒక శక్తి ఏదైతే ఉందో, మన విశ్వం ఎప్పుడైతే మనకు ప్రసాదించిందో ఆ విశ్వశక్తిని మనం తీసుకుని లోపల ఉన్నవాడిని ఆనందపరిచినట్టయితే నువ్వు ఆనందంగా ఉంటావు, నీ లోపల ఉన్నటువంటి ఆత్మ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే సంతోషమే సగం బలము అన్న విషయాన్ని గుర్తించి మనం నిరంతరం కూడా ధ్యాన మార్గంలో ప్రయాణం చేసి ఆనందము, సంతోషం పొందుదాం.